మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీజ్ చేశారు కదండి, ఎలా అనిపించింది? చాలా మంచి కార్యక్రమం మాత. అయ్యా అది పేదలకు అందే వస్తువుల్ని మామూలుగా అమ్ముకోవడం అనేది మంచి పద్ధతి కాదు మాత కదా. దానివల్ల ఆయన చేసేది మంచి కార్యక్రమం. అది దాన్ని అడ్డుకోవడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వతహాగా చేసేదంతా మంచిగానే ఉంటుంది మాత. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? అదే కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటున్నాయి. అంటే తప్పు చేసే వాళ్ళకి ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే భయం వస్తుందా? అదే మాత కొన్ని విషయాల్లో ఆయన అంటే భయం ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో ఆయన కూడా మరి తప్పుగా వెళ్ళిపోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారు. అయితే ఆయనకి అదే ఇండివిజువల్గా వెళ్ళడానికి ఆయనకి స్వయం ప్రతిపత్తి లేదు ఆయనలో. ఇప్పుడున్న గవర్నమెంట్ని బట్టి చూస్తే ఆయనకి స్వయం ప్రతిపత్తి లేదు. ఆయన స్వయం ప్రతిపత్తి మంచి పరిపాలన ఇవ్వగలడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ముఖ్యమంత్రి అయితే మంచి పరిపాలన ఇవ్వగలరు, అంతే తప్ప చంద్రబాబు నాయుడు కింద ఆయన ఉన్నంతకాలం మంచి పరిపాలన ఇవ్వలేడు. అసలు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజలకు అంత మంచి జరుగుతుంది అంటారా? మంచి జరుగుతుందండి పవన్ కళ్యాణ్ వల్ల. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ చేయడానికి ఆయన ప్రజల్లోకి వచ్చాడు. ఆయన ఎంతో విలువైన కాలాన్ని ఆయన విలువైన టైంని ప్రజల గురించి వెచ్చేస్తున్నారు. ఆయన స్వతహాగా ఆయన ఇండివిజువల్గా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం నాకు ఉంది. కానీ ఆయన ఒక పార్టీకి కింద ఉండటం వల్ల నాకు మాత్రం ఆయన ఏమి చేయలేరని చెప్పి నా అభిప్రాయం. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ ఉత్తమమైన వ్యక్తి, ఉత్తమ పరిపాలన ఇవ్వగలన శక్తివంతుడు. అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలి. నా పేరు బొబ్బులి సన్యాసరావు. మొన్న కాకినాడలో చూసుకుంటే అక్రమంగా బియ్యం తరలిస్తున్న బోట్ని పవన్ కళ్యాణ్ గారు అడ్డుకొని దాన్ని సీజ్ చేశారు కదా అండి, ఎలా అనిపించింది? అది సంతోషమైన కార్యక్రమం మాత. ఎందుకంటే ఇతర దేశాలకి మన దేశాన్ని నుంచి మన దేశంలో అన్నం లేనివాడు చాలామంది ఉన్నారు. అలాంటిది బ్యాక్లోనే అమ్మిస్తుంటే అది ఆఫ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అసలు అది అందరం కూడా ఆనందం పడ్డారు. ఇలాంటి పరిపాలన అసలు ఎవరైనా చేశారా? చేయలేదు మాత. ఇలాంటి పరిపాలన కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు బాగుంది. అది తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? భయం ఉంది సమ్మాత. నిజాదుకుంటే ఎవరికైనా భయమే కదా. ఇప్పుడు భయం ఉంది కాబట్టి అందరూ భయం పడతారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ చెప్పినట్లే మరి పవర్ చూపిస్తున్నాడా? పవర్ ఉండబట్టే కదా మా ఆపగలిగాడు. పవర్ లేకపోతే ఆపలేడుగా స్వామి. అది పైనుంచి వచ్చింది ఆ సాంగ్ పవర్. అది మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నారు కదా. ఆయన ఇప్పుడు చేసేవి అన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి? మాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖానికి రంగు వేసుకొని డ్యాన్స్ చేసే పనికి రావడం అనుకుని తెలగ మాత. మనసులో మంచి హృదయం ఉండాలి. కానీ ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి జీవాధారం వృత్తి చేసుకుని ఆటో డ్రైవర్ అవనివ్వండి, బస్సు డ్రైవర్ అవనివ్వండి, రకరకాల జీవాధారణం బతికిన వాళ్ళైనా సరే మంచి హృదయం ఉంటే ఎవరైనా 10 మందికి సేవ చేస్తాను అనేవాడిని వాళ్ళు దానికి పనికిరాడు దీనికి పనికిరాడు అంతే కిట్నాలని చాలామంది మాట్లాడతారు మాత. అది వాళ్ళు చేయలేకపోయారుగా. మరి అదే మనుషులు మాట్లాడినవారు రాజకీయం గురించి డబ్బు గురించే చూస్తున్నారు. కానీ మరి పేదవాడికి ఈ రాష్ట్రం గురించి మంచి జరగాలని ఎందుకు ఆలోచించాలా? మరి ఈ 13 రాష్ట్రాలు ఇప్పుడు 13 రాష్ట్రాలు మన ఆంధ్ర ఎంత నాసుగా వెనక్కి వెళ్ళింది. దాని గురించి ఆలోచించాలిగా మరి మన రాజకీయ నాయకులు. మరి దాని గురించి ఆలోచించాలి కదా. మరి పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల ఉన్నాడంటారా? ఉన్నాడు మాత. ఉన్నాడు కాబట్టే కదా మరి ఆ స్వామికి గెలిపించారు. ప్రజల్లో ఉన్నాడు కాబట్టే మరి మా స్వామి